అంటే మనకు సుమారుగా యావరేజ్గా 6 నుంచి 6.5 లక్షలు అంటే 6 నుంచి ఒక 7.5 లక్షల మధ్యలో వస్తుంది. ఎందుకంటే ఈచ్ పర్సన్ కదా సార్, ఈచ్ పీడిఎఫ్ కి ప్రాజెక్ట్ డిస్ప్లేస్ ఫ్యామిలీ ఒక్క ఇంట్లో ఒక్క ఫ్యామిలీ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, మీ ఇంట్లో ఉన్న బట్టి నెంబర్ బట్టి ఉంటుంది. అంటే ఒక రేషన్ కార్డుకి ఇస్తారు 6.5 నుంచి. అంటే రేషన్ కార్డు భార్యాభర్తలకి లేదా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 18 సంవత్సరాలు నిండిందా నీకు పీడిఎఫ్ నీకు 6 లక్షలు అది సార్ అనేది. అంతేనా సార్? సో అట్లా ఏంటంటే దీంట్లో కొంత లైవ్ అంటే అది మీరు ఒక 5 లక్షల దాకా లైవ్లీహుడ్ బెనిఫిట్ ఉంటాయి. ఒక 36,000 దాకా సంవత్సరం దాకా ఒకవేళ అడ్డింట్లో ఉండడానికి అవకాశం ఉంటే దానికి సంబంధించి 3,000 లెక్కన 12 నెలల కోసం ఉన్న అమౌంట్ ఉంది. ప్లస్ ఒక 50,000 ట్రాన్స్పోర్ట్ అంటే మీరు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంది. సో అట్లా అన్ని కలిపితే అంటే ఇప్పుడు చిన్న ఒక షాప్ ఉంది, ఆ చిన్న షాప్ ఏదైనా ఉన్న కేసెస్లో దానికి ఒక అదనంగా 25,000 50,000 ఏదో ఉంది. సో అట్లా పెట్టుకొని సుమారుగా 6 నుంచి 7.5 వరకు అంటే డిపెండింగ్ ఆన్ ఒక్కొక్కరు ఏ కేటగిరీలో అంటే SC STలు అయితే కొంత ఏదో అడిషనల్గా దానికి ఒక 50,000 ఏదో అదనంగా ఉంది. అంటే కాస్ట్ కూడా చూసుకొని అంటే వాళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారు కాబట్టి కొద్దిగా అదనంగా ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పి. సో ఇట్లాంటివి 6 నుంచి 7.5 మధ్యలో ఒక్కొక్కరిది కాస్ట్ వాడు చేసిన వృత్తి అవన్నీ చూసుకొని అది వస్తుంది. అంటే మినిమం అయితే 6 ఉంటుంది, అది ఓన్లీ క్యాష్ పేమెంట్. అది కాకుండా ఒకవేళ ఇల్లు గవర్నమెంటే కట్టిస్తామంటే గవర్నమెంట్ కట్టిస్తాము.